వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో కొందరు టీడీపీ మంత్రులు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఎందుకొచ్చిన తంట? ఫ్యాన్ పార్టీ మళ్లీ పవర్లోకి వస్తే కక్ష సాధిస్తారేమో అన్న భయంతో మిన్నకుండిపోతున్నారు. ముఖ్యమంత్రిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ మంత్రులు స్పందించకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఉదాసీనంగా ఉంటున్న మంత్రులకు వచ్చే మంత్రివర్గ సమావేశంలో తలంటే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత కేబినెట్ భేటీల్లో సీఎం క్లాస్ పీకిన మినిస్టర్లు స్పందించకపోవడం ఏంటి? వైసీపీ అధికారంలోకి వస్తే కక్ష సాధిస్తుందేమోనని ఇప్పటి నుంచే భయం ఎందుకు? మంత్రులకు అసలేమైంది? తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చి అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు మౌనవ్రతం పాటిస్తున్నారు. సాక్షాత్తు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సరిగ్గా అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ పెట్టిన రోజే సర్కార్పై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సొంత నియోజకవర్గం కుప్పంలో యూరియా సరఫరా చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బావిలో దూకి చావడం మేలన్న జగన్ అనుచిత వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగానే ఉన్నాయి. కానీ అనంతపురం సభలో జగన్ తీరుపై మంత్రులు స్పందించకపోవడం విమర్శలకు తావిచ్చింది. పోనీ ఆ రోజు సభ బిజీలో ఉన్నారనుకుందాం, మరుసటి రోజైనా కౌంటర్ ఇవ్వొచ్చు కదా, కానీ నోరు విప్పలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టి పెట్టింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. చివరకు అనంతపురం నుంచి విజయవాడకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇక అచ్చెన్న కాస్త ఘాటుగానే స్పందించారు. తాము బావిలో దూకడం కాదు, జగన్ను 11 కిలోమీటర్ల గొయ్యి తీసి పూడ్చిపెట్టారన్న విమర్శలు వైసీపీకి కాస్త గట్టిగానే తగిలాయి. యూరియాపై మాట్లాడే అర్హత ఫ్యాన్ పార్టీకి ఎక్కడ ఉందని లెక్కలతో సహా రాజకీయంగా కుళ్లబొడవడంతో ప్రతిపక్షానికి గుక్క తిప్పుకోలేనంత పనైంది. దీంతో వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత తీరిగ్గా మరికొందరు మంత్రులు స్పందించారు. విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. వైసీపీ విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో జాప్యం చేసి ఉదాసీనంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు. ఈసారి జరిగే కేబినెట్లో క్లాస్ తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ విమర్శలపై వెంటనే స్పందించాలని గతంలో ముఖ్యమంత్రి ఆదేశించినా మార్పు రావడం లేదు. దీంతో చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్పై ఎవరైనా మాట్లాడినా వెంటనే అప్పటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రోజా నోరేసుకుని విరుచుకుపడేవారు. కానీ కూటమి మంత్రుల్లో స్పాంటేనియస్ స్పందన లేదంటారు. ప్రస్తుతం కేబినెట్లోని టీడీపీ మంత్రుల్లో 5గురు అసలు మీడియా ముందుకు రాకుండా తామరాకుపై నీటి బొట్టులా తమకేది పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒకవేళ స్పందిస్తే భవిష్యత్తులో జగన్ ప్రభుత్వం వస్తే తమపై కక్ష తీర్చుకుంటుందేమోనన్న భయం వీరిని వెంటాడుతోందని కొందరు టీడీపీ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలోనే బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అటువంటప్పుడు వీళ్లకి మంత్రి పదవులిచ్చి ఉపయోగం ఏంటని నిలదీస్తున్నారు. సాక్షాత్తు పార్టీ అధినేతపై విమర్శలు చేసినా స్పందించిన వారిని తొలగించి వేగంగా తిప్పికొడుతున్న కొందరు ఎమ్మెల్యేలను మంత్రులుగా పెట్టుకుంటే మంచిదని పార్టీకి సీనియర్ నేత ఏకంగా చంద్రబాబు నాయుడికే మెసేజ్ పంపినట్లు తెలిసింది. మంత్రులు స్పందిస్తే మీడియాలో ప్రముఖంగా వస్తుందని, కనీసం ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా పోయిందని ఆ సీనియర్ నేత సీరియస్గా వ్యాఖ్యానించారు. మరికొందరు మంత్రులకు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు. దీంతో వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశించారని చెబితేనే మొక్కుబడి తంతుగా మీడియా ముందుకు వస్తున్నారు. ఫ్యాన్ పార్టీ విమర్శలను తిప్పికొట్టడంలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని హైకమాండ్కు నివేదికలున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కాకపోయినా సొంత నియోజకవర్గంలోనూ స్పందించకపోవడాన్ని పార్టీ నాయకత్వం సీరియస్గానే పరిగణిస్తోంది. అలాంటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను పిలిపించి క్లాస్ తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. ఇలా మంత్రులు స్పందించకుండా ఉంటే వైసీపీ నేతలు చెబుతున్న అబద్ధాలు వైరల్ అయి కొన్ని రోజులకు వాటినే నిజాలని ప్రజలు నమ్మే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. 2014-2019 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఓసారి 75 మంది డీఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చింది. వారిలో 65 మంది కమ్మ సామాజిక వర్గం వారే ఉన్నారని ఫ్యాన్ పార్టీ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే 5గురే కమ్మ కులస్తులున్నారని ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.
ఒక ఆరోపణను ఖండించకపోతే అది నిజంగా ఎలా మారుతుందనే దానికి డీఎస్పీలకు ప్రమోషన్ల అంశమే ఉదాహరణ అని తెలుగుదేశం సీనియర్ నేత చంద్రబాబు దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలా వదిలేస్తే లాభం లేదని, మంత్రులందరికీ మరోసారి పూర్తి స్థాయిలో క్లాస్ పీకాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు గట్టిగా చెప్పారని సమాచారం. సీఎం కూడా ఈ అంశంలో పూర్తిగా క్లారిటీతో ఉన్నారని తెలిసింది. మొత్తానికి ఈ విషయం మంత్రుల చెవిన పడ్డంతో వణికిపోతున్నారు. చంద్రబాబు క్లాస్ అంటే సామాన్యంగా ఉండదు. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే తట్టుకోవడం ఎవ్వరికైనా కష్టమే. తన సహజ ధోరణిలో ఏం మాట్లాడుతున్నావని కన్నెర చేస్తే నోరెత్తే పరిస్థితి ఉండదు. వైసీపీ విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే విషయంలో ఉదాసీనంగా ఉంటున్న మంత్రుల విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మరి.